అవన్నీ రికార్డెడ్ ఉన్నాయి సార్. కానీ ఇప్పుడు 10 మందిలో సరే ఇద్దరంటే రెస్పాండ్ కాలేదు, ఒక 8 మంది మాత్రం మేము ఇంకా బీఆర్ఎస్ లోనే ఉన్నామని చెప్పుకోవడంలో ఆంతర్యం ఏంటి? వాళ్ళ భవిష్యత్తు ఇప్పుడు ఆ ఆన్సర్ ని బట్టి దాటేయాలని అంతే. కానీ సుప్రీంకోర్టు స్పీకర్ కు ఆ ఆన్సర్ ఇస్తే సుప్రీంకోర్టుకి ఏదైతుందో 3 months తర్వాత డిసిషన్ మళ్ళీ సుప్రీంకోర్టు వీళ్ళు పోతారు, సుప్రీంకోర్టు ఫైల్ పంపాలి. ఆల్రెడీ వీళ్ళ దగ్గర ఎవిడెన్స్ ఉంది కదా, రికార్డెడ్ గా మాట్లాడింది, విజువల్ వాళ్ళు మైక్ లో మాట్లాడింది ఉంది కదా. ఈ రోజు స్పీకర్ కి ఏమి ఇచ్చింది అనేది కాదు, దీన్ని దాటవేయడానికి కాలయాపన చేయడానికి చేస్తున్నారు. అల్టిమేట్ ఇట్ ఈస్ ఇన్ ద కోర్ట్. స్పీకర్ డిస్పోజ్ చేయడు. ఈ ఇద్దరిది మాత్రం క్లారిటీ ఉంది. ఎందుకంటే ఆయన కూతురుకు టికెట్ రావడం అనేది ఇంపార్టెంట్ కాదు, అతను ప్రచారంలో పాల్గొన్నట్టుగా వందల సభల్లో ఏదైతుందో ఆయన విజువల్స్ ఉన్నాయి. నాగేంద్రేమో కాంగ్రెస్ బీఫామ్ మీదనే ఇంకోటి ఆయన ఎంపీగా కూడా పోటీ చేసి, అదే ఎంపీగా, అదే కాంగ్రెస్ బీఫామ్ అంటే ఎంపీనే కదా, ఎంపీగా పోటీ చేసినది క్లియర్ ఎవిడెన్స్. ఆ రెండు ఏదైతుందో డిస్క్వాలిఫై అనేది ఖచ్చితంగా డిసిషన్ తీసుకోవాలి. వాళ్ళు ఆన్సర్ ఇచ్చిన ఇయ్యకున్నా వాళ్ళను కాలయాపన చేయడానికి వీళ్ళని కూడా సుప్రీంకోర్టు చెప్పింది. దాన్ని ఇప్పుడు మళ్ళీ సుప్రీంకోర్టు 3 నెలలు అయిపోతేనే వాళ్ళు సుప్రీంకోర్టుకు పోతారు బీఆర్ఎస్ వాళ్ళు. వీళ్ళది ఏదైతుందో రిపోర్ట్ పంపుతాడు, వీళ్ళు ఈ మాట ఇచ్చిందని. వీళ్ళేం చేస్తారు సుప్రీంకోర్టులో, లేదు కండువాది ఇంపార్టెంట్ కాదు, వీళ్ళుగో విజువల్స్ వీళ్ళయి, ఇది రికార్డెడ్ గా ఇగో ఫ్లెక్సీలు, మా బీఆర్ఎస్ లెజిస్లేటివ్ పార్టీ మీటింగ్ అటెండ్ కాలేదు, కార్యక్రమాలు అటెండ్ కాలేదు, ప్లీనరీ అటెండ్ కాలేదు, ఎక్కడ మాకేదైతుందో వాళ్ళు కన్సూప్ మేరలో మా పార్టీలో లేరు అనేది అంటుంది. అప్పుడు ఇమీడియట్ గా సుప్రీంకోర్టే మళ్ళీ డైరెక్షన్ ఎట్లా ఇస్తుంది ఏం సంగతి. బట్ ఏది ఏమైనా ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ పరువు కాపాడుకోవాలంటే గెలుపోవటంలు సహజం అండి, గెలుపోవటం సహజం. ఈ దేశంలో ఇందిరాగాంధీ గారు ఓడిపోయింది 77లో, 89లో కల్వకుర్తి రామారావు, అంతకంటే పెద్దవాళ్ళు పుట్టబోరు. వాజ్పేయిలు, అంబేద్కర్లు, మన కామరాజులు, వీళ్ళందరిది కౌంట్ చేయకండి. అంటే మాస్, అంబేద్కర్ ఇస్ ఎ క్యారెక్టర్ పర్సన్, వాజ్పేయి ఇస్ ఎ క్యారెక్టర్, కామరాజ్ ఇస్ ఎ క్యారెక్టర్. బట్ వీళ్ళిద్దరు మాస్ లీడర్స్. 5 సంవత్సరాల అమ్మాయి గాని అబ్బాయి గాని, 95 సంవత్సరాల తాత గాని అవ్వ గాని గుర్తుపట్టేంత మాస్. అటువంటి వాళ్ళు ఓడిపోయింది, వీళ్ళు కౌంట్ కాదు. ఇప్పటికైనా రాజకీయాలు పక్షాలను జరగాలంటే ఒకటి, కాంగ్రెస్ ప్రతిపక్షంగా ఉంది కనుక 99 సీట్లతోటి దేశంలో ఒక రౌండ్ టేబుల్ ఆల్రెడీ మేనిఫెస్టోలు కూడా పెట్టారు పార్టీ మార్పిడి మీద. దీన్ని ఏదైతుందో మళ్ళీ ఒక సవరణ తెచ్చి స్పీకర్ అసెంబ్లీ కానీ, చైర్మన్ ఆఫ్ కౌన్సిల్ కానీ, అక్కడ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ కానీ, లోక్సభ స్పీకర్ కానీ 3 నెలల లోపల డిస్పోజ్ చేయాలి. ఎవరి మీద కంప్లైంట్ వస్తే యాంటీ పార్టీ యాక్టివిటీ చేసినప్పుడు డిస్పోజ్ చేయాలి. అంటే విచక్షణాధికారము స్పీకర్లకు, చైర్మన్లకు ఉంటుంది, లోక్సభ, రాజ్యసభ కానీ, కౌన్సిల్ కానీ. దీన్ని వీళ్ళు డిస్పోజ్ చేసిన తర్వాతనే కోర్టు ఎంటర్టైన్ చేస్తుంది. కోర్టు అప్పటి వరకు కోర్టు ఇంటర్ఫియర్ కావద్దన్నది. ఫస్ట్ టైం సుప్రీం కోర్టు ఒక టైం బాండ్ పెట్టింది. దీనిపై ఏముంటుంది అనేది ఈ 10 రోజుల్లో మనకు తేలిపోతుంది. మళ్ళీ సుప్రీంకోర్టు ఏమి ఇస్తుంది అనేది. ఆల్రెడీ మీకు రాష్ట్రపతి, గవర్నర్లకే ఏదైతుందో టైం బాండ్ పెట్టింది. అయితే ఇది వెరీ ఈజీ. గవాయ్ ఏదైతుందో ఈ రోజు చీఫ్ జస్టిస్ అయ్యాడు, ఖచ్చితంగా ఇది ఆయనే టేకప్ చేసింది కనుక కఠిన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కాంగ్రెస్ ఇప్పటికైనా వీళ్ళతో రాజీనామాలు చేయించి, కేంద్రంలో కూడా ఎవరు దీనివల్ల మధ్యప్రదేశ్లో నష్టపోయింది, కర్ణాటకలో నష్టపోయింది కాంగ్రెస్ గవర్నమెంట్, అంతకుముందు గవర్నమెంట్. సో ఇది ఎక్కడ నష్టపోవద్దంటే, ఇబ్బందులు పడద్దంటే ఇక్కడ నష్టపోయింది ప్రతిపక్ష హోదా. దీన్ని ఏదైతుందో పగడ్బందీ చట్టం తేవడానికి ఫోర్ ఫ్రంట్ గా మేరు ప్రతిపక్షంగా ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి దీని ఒక పెద్ద ఎత్తున ఉద్యమం చేసి పార్టీ మార్పిడి అనేది రాజకీయ వ్యభిచారం అయిపోయిందండి. అయితే పదవులు, అయితే డబ్బులు, ఈ విధంగా. అంటే కాంగ్రెస్ పార్టీ కూడా ఒకటే అంటుంది సార్, అప్పుడు ఒక సంతలో గుడ్లు మాదిరిగా కొనుగోలు చేశారు 7 మందిని, అప్పుడు ఎవరేం మాట్లాడలేదు, వాళ్ళు కూడా అడ్వాంటేజ్ తీసుకున్నారు కదా. ఇప్పుడు అంటే ఈ గవర్నమెంట్ 64 ఉంది కనుక అది. బట్ బీఆర్ఎస్ కూడా మొదటిసారి 63 వచ్చింది కనుకనే 2014లో కొంచెం ఇబ్బంది పడ్డారు. అవును. బట్ సెకండ్ టైం 88 వచ్చినాక చేసింది కదా. అవును, అప్పుడు అది మరి దారుణం. అది అవసరం లేదు కదా, మ్యాజిక్ ఫిగర్ వచ్చినా కూడా చేశారు, అవసరం లేదు కదా. ఏది ఏమైనా దీన్ని ముగింపు పలకాలంటే కాంగ్రెస్ మెయిన్ ప్రతిపక్షంగా ఆల్రెడీ మేనిఫెస్టోలు కూడా పెట్టింది కనుక గత ఎన్నికల్లో, పార్లమెంట్ సందర్భంలో దీన్ని జాతీయ స్థాయిలో మళ్ళీ ఒక అమెండ్మెంట్ చేసి స్పీకర్కి ఏదైతుందో టైం బాండ్ పెట్టాలనేది ఏదైతుందో ఉండాలి. నేను అనుకుంటా సుప్రీంకోర్టు కూడా ఇప్పుడు గవాయ్ గారు కూడా అది గవర్నర్ అండ్ ప్రెసిడెంట్ కే ఇస్తున్నాడు, నాట్ టు పెండింగ్ ఎనీ ఫైల్స్, డిస్పోజ్ అనేది టైం బాండ్ ఉండాలి ఖచ్చితంగాని. అలాగే దీనికి కూడా నేను అనుకుంటున్నా ఇప్పుడు ఈ తెలంగాణ జరిగే పరిణామాల మీద గవాయ్ గారు కూడా ఇచ్చే అవకాశం ఉంది.
ఏది ఏమైనా రాజకీయ పార్టీలు ఏదైతుందో రాజీవ్ గాంధీ తెచ్చిన చట్టం ఇది, అమెండ్మెంట్ వాజ్పేయి గారు తెచ్చింది. ఏమన్నా రాజకీయాల మీద గౌరవం ఉంటే ప్రజలు అసహించుకుంటున్నారు. ఇక గ్రామ స్థాయిలో మండల్ టీసీలు కౌన్సిలర్స్ అయితే వేల మందిని చేశాడు. ఎవరు మన ద మహాగ్రేట్ కేసీఆర్ గారు కౌన్సిల్ చేశాడు. మనం అసెంబ్లీ ఇది పిన్ పాయింట్ అయింది కనుక, ఇది హాట్ అవుతుంది కనుక నిన్న జవాబు ఇచ్చి జగదీశ్వర్ రెడ్డి కాగితాలు కత్తుపలు చూసిపోయింది కనుక మీ యోయో ద్వారా నేను డిమాండ్ చేస్తున్నా టిఆర్ఎస్ నాయకులకు, ఈవెన్ కాంగ్రెస్ కానీ, రాజశేఖర రెడ్డి గారు తప్పు చేస్తే నేను తప్పు చెప్పానా దానికి, దీన్ని కూడా నేనేమో తప్పు మాట్లాడానా విత్ రికార్డ్ తోటి ఇది స్పీకర్కి సబ్మిట్ చేసిన డాక్యుమెంట్ నేనేతుందో చర్చకు రెడీ. దీంట్లో ఏ ఒక్క తప్పున్నా కూడా మీరే శిక్ష చేసిన యోయో ముందు ప్రజల ముందు ప్రకాష్ రావు బయాసుడు మాట్లాడుతున్నాడు అంటే ఏదైతుందో నేను ఏ శిక్షకైనా ఒప్పుకోవడానికి తయారుండే. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ మంచి నిర్ణయం తీసుకొని రాజీనామాలు చేయించి ఉప ఎన్నికలకు పోండి. గెలవడం ఓటమి వదిలిపెట్టారు. ఇప్పుడు మీకున్న ఎక్స్పీరియన్స్ ప్రభుత్వం అయితే పోదు. పోదు.